ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అమ్మ అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజుటి వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా వీడియోకి లైక్ చేసి వీడియోనైతే పూర్తిగా చూడండి. ఈరోజు మన వీడియోలో తెలుసుకోబోయే మంత్రం అయితే చాలా విశేషమైనది. వేల మంది జీవితాల్లో మార్పు తెప్పించి కష్టాలను తొలగించిన గొప్ప మంత్రం. ఇది విన్న వెంటనే ఎవరి లైఫ్లోనైనా సరే మార్పు చూపించే గొప్ప శక్తివంతమైన మంత్రం అండి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటేనే స్వయంగా ఆ వారాహి అమ్మే మీకోసం పంపించిన సంకేతం అని అర్థం. అసలు ఆ అమ్మ అనుగ్రహం మీ మీద ఉంది కనుకనే ఇది అంటే ఈ వీడియో మీ కంటపడింది. ఆ దివ్య శక్తే నేరుగా మానవులకు చేర్చే గొప్ప మంత్రం ఇది. శతాబ్దాల కాలం నాడు యోగులు, గురువులు, అష్టసిద్ధులు, దైవసిద్ధులు జపించిన పవిత్ర శబ్దం. ఈ మంత్రం జపించిన తర్వాత కనిపించే మిరాకిల్స్ ఎలా ఉంటాయి అంటే, ఎన్ని సంవత్సరాలుగా ఆగిపోయి ఉన్న పనులు సడన్గా జరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అనేది కూడా తొలగిపోతుంది. వైద్య సమస్యలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి నెమ్మదిగా ఈ వైద్య సమస్యలు అనేటివి తగ్గిపోతాయి. అప్పుల బాధలు తొలగిపోతాయి. మీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో మీకు చేరుతుంది. అంటే మీరు ఎవరికైనా కూడా హెల్ప్ చేసే విధంగా ఎవరికైనా డబ్బు ఇచ్చినా, లేదు ఇప్పుడు రోజుల్లో మనీని అంటే డబ్బుని వడ్డీ రూపంలో ఇచ్చుకొని ఉంటారు కదా, అవి తీసుకున్న వాళ్ళ అవసరానికి తీసుకొని మిగతా టైంలో ఇవ్వడానికి కొంచెం కష్టపడుతుంటారు, తిప్పుకుంటూ ఉంటారు. ఇవాళ ఇస్తాం, రేపిస్తామని, లేకపోతే ఇవ్వలేమని, ఇట్లా ఏదో ఒక కారణంతో మనకు రావాల్సిన డబ్బులు ఆగిపోతుంటాయి. అట్లా మీకు ఏదైనా ఇట్లాంటి సమస్య అనేది ఉంటే మీకు రావాల్సిన డబ్బులు కూడా మీకు చేరే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే చేసే వ్యాపారంలో మంచి లాభాలను కలిగిస్తుంది. కోర్టు సమస్యలు ఏవైనా ఉన్నా సరే ఒక కొలిక్కి వస్తాయండి. అంతేకాకుండా కుటుంబంలో ఉన్న కలహాలు, సమస్యలు కూడా తొలగిపోతాయి. సంతోషంగా ఉంటారు. ఈ మంత్రం పలకడం ద్వారా వచ్చే శబ్దం ఏదైతే ఉందో అంటే వైబ్రేషన్, ఆ వైబ్రేషన్ దైవశక్తి కలిగి ఉంటుంది. దీనిని వినటం ద్వారా మీ చుట్టూ ఒక దివ్య తేజస్సు అనేది ప్రకాశిస్తుంది. ప్రాచీన కాలంలో గురువులు, సాధువులు, దేవి ఉపాసకులు ఈ మంత్రాన్ని జపించే అవకాశం ఉండేదన్నమాట. కానీ ప్రస్తుత కాలంలో ఈ మంత్రాన్ని గురువులు వేల మంది భక్తులకు ఇచ్చారు. ఈ మంత్రం వినడం వల్ల మనలో ఉన్న భయాలు తొలగిపోతాయి. మీరు ఉదయం కానీ రాత్రి కానీ ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు. మీకు ఉన్న సమస్యలు, ఎదురైన సమస్యల్లో కూడా ఆ సమస్య నుంచి బయటపడటం కోసం ఈ మంత్రాన్ని ఆ సమయంలో జపించుకోవచ్చు. ఈ మంత్రం జపించటం వల్ల సమస్యల నుంచి బయటపడిన వాళ్ళు అనేక మందే ఉన్నారు. అయితే అందులో నుంచి ఒకటి మీకు చెప్తానండి. పెళ్ళయి 10 సంవత్సరాలుగా పిల్లలు కలగక ఒక జంట చాలా ఆవేదన పోయి కృంగి కుసించిపోయి, దానికి తోడు ఆవిడ ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది. చివరికి ఆవిడ పరిస్థితి దయనీయంగా మారిపోయింది. పిల్లలు లేరనే బాధ కన్నా ఆవిడ మీద ఆశ వదులుకునే పరిస్థితి కూడా ఎదురైంది. ఆ ఫ్యామిలీలో చివరి ప్రయత్నంగా వారాహి అమ్మని నమ్ముకొని, అమ్మని ఆరాధించి ఈ మంత్రం విశేషం తెలుసుకొని వాళ్ళ సమస్య నుంచి బయటపడి ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. ఆమె ఆరోగ్యం కూడా మెరుగుపడింది. 2 ఆడపిల్లలు కూడా కలిగారు వాళ్ళకి. ఆమెను ఇంతకాలంగా వేధించిన దుష్ట శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ అంటారు కదా, అది తొలగిపోయింది. వాళ్ళను వారాహి అమ్మ బయటపడేసింది అని వాళ్ళు చెప్పారనమాట. అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు అంటే ఇంచుమించు 10 సంవత్సరాల పాటు వాళ్ళకున్న సమస్య అనేది ఏంటనేది అర్థం కాక, పిల్లలు కలగలేదని దిగులుతో ఆరోగ్యం కూడా పాడు చేసుకొని చివరి స్టేజ్కి వచ్చే పరిస్థితికి వచ్చింది ఆమె పరిస్థితి. తర్వాత అమ్మని నమ్ముకొని ఎప్పుడైతే ఈ మంత్రాన్ని జపించారో, అమ్మ మీద నమ్మకంతో గట్టిగా ప్రయత్నం చేశారనమాట. అప్పుడు వాళ్ళకున్న సమస్యని తొలగిపోయి, వాళ్ళని పట్టి పీడిస్తున్న దుష్ట శక్తి ఏదైతే ఉందో అది కూడా తొలగిపోయి వాళ్ళు ఇప్పుడు ఆ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ విధంగా మీ సమస్య ఏదైనా సరే మీరు అమ్మని నమ్ముకొని ఈ మంత్రాన్ని జపించుకోండి. ఈ మంత్రాన్ని జపించే ముందు మీరు నాన్ వెజ్ అనేది తినకుండా ఉండాలి. అలాగే పీరియడ్స్ టైంలో ఉన్న వాళ్ళైతే అస్సలు జపించకూడదండి. మీలో
అనుమానం, డౌటు లాంటిది ఏదైనా ఉన్నా కూడా ఈ మంత్రాన్ని జపించకండి. ఎందుకంటే అనుమానంతో చేసే పని ఏది కూడా సరిగా జరగదు. నమ్మకంతో చేయాలి. అమ్మను నమ్మి అమ్మ మీద మనస్ఫూర్తిగా నమ్మకం ఉంచుకొని చేయండి. ఇక మీరు ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది చేయాలంటే ఎలాంటి ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. వారాహి అమ్మని మనస్ఫూర్తిగా నమ్మి ప్రశాంతంగా కూర్చొని నమ్మకంతో ఈ మంత్రాన్ని జపించండి. తప్పకుండా మీకున్న సమస్య అనేది తీరిపోతుంది. మీకు అన్ని శుభవార్తలే వినిపిస్తాయి. అలాగే మీ బాధలన్నిటి నుంచి విముక్తి కలుగుతుంది. అయితే ఈ మంత్రాన్ని 21 సార్లు కానీ 11 సార్లు అయినా సరే జపించుకోవచ్చు. లేదా మీకు వీలుంటే ఎక్కువ సమయం మీకు ఎంతసేపు అనుకూలిస్తే అంతసేపు కూడా ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు. ఇప్పుడు మంత్రం చెప్పుకుందామండి. ఓం హ్రీం క్లీం చాముండాయి విచ్చే. ఓం హ్రీం క్లీం చాముండాయి విచ్చే. నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి. అయితే ఈ మంత్రము 21 సార్లు కానీ 11 సార్లు కానీ మీకు వీలు పడితే ఇంకా ఎక్కువ సమయం అనుకూలించినంత సమయం మీరు చెప్పుకోగలిగితే మీ జీవితంలో ఒక కొత్త మలుపు అనేది చూస్తారు. ఇలా చేసినంత మాత్రాన మనకు కొత్తగా ఏమొస్తుందిలే అనే ఆలోచన వదిలేసి మీరు ఒకసారి అమ్మని నమ్మి ప్రయత్నించి చూడండి. మీకు అనుకూలంగా మీ జీవితం మారుతుంది.